నెల్లూరులో జగన్ పర్యటన ఉత్కంఠకు దారితీస్తోంది. జగన్ను కలిసేందుకు భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. జగన్ పర్యటనకు వచ్చే వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. రహదారులు మూసేయడంతో స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. జగన్ నెల్లూరు పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉత్కంఠకు తెరలేపుతోంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించడం, అదేవిధంగా హెలిప్యాడ్ దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించే దగ్గర నుంచి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు ఎక్కడా కూడా అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగర ప్రజలు కానీ ఆ రహదారులకు అనుమతించకపోవడంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే పోలీసులు ఎప్పుడూ లేని విధంగా జగన్ పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను నెల్లూరుకు వస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక వీధుల్లో కంచెలు ముళ్ళ కంచెలు వేయటం, పోలీసులు బందోబస్తు పెట్టి ఉద్యోగాలు పోయే వాళ్ళని కూడా పన్నుకుంటా, అదేవిధంగా వాళ్ళ పనులు పోయే వాళ్ళు అంతరాయం కలిగిస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను ముందుగా అరెస్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎక్కడ కూడా కదలనికుంటా దిగ్బంధం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మంచిది కాదు. ఎందుకంటే అభిమాన నాయకుడు వస్తున్నప్పుడు కూడా ఆయన చూసేందుకు అనుమతించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదు. రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో వచ్చిన రోజు ఇదే పరిస్థితి మళ్ళీ కొనసాగితే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి తాత్కాలిక అడ్డగింపే తప్ప ఆయన అడ్డగించే శక్తి ఎవరికి లేదు. మీరు చెప్పండి, అంటే నెల్లూరు నగరంలో ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా ఇటు ముళ్ళ కంచెలు, బారికేడ్లు అన్నీ కూడా రహదారులన్నీ కూడా మూసాయి. అసలు ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే జనాలు వచ్చేవాళ్ళని జనాల్ని అడ్డగించాలని ఇదన్నీ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మనం వచ్చే కాలంలో మన గవర్నమెంట్ వచ్చేప్పుడు వాళ్ళు ఇంకా బాగా అనిపించాలా. వీళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు జనాల్ని. ఏ సంది కూడా బైక్ చిన్న నడిచిపోయేదానికి కూడా ఇబ్బంది లేకుండా ముళ్ళు కంపెలు వేస్తున్నారు. అన్ని దారిపోతా కూడా ఇది మంచి పద్ధతి కాదు. అందరూ ఖండిస్తున్నాం. ఇది ఈ అరాజకాలు ఎక్కువ అయిపోతుంది. మీరు ఒక పోలీసుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన కూడా ఉంది మీలో. అంటే ఈ రోడ్లన్నీ మూసివేయడం పట్ల ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి? అసలు మేము ఒక పల్లెటూరు నుంచి వచ్చాము, పక్క పల్లెటూరు మాది. అయినా కూడా అక్కడ కూడా చెక్ పోస్టులు పెట్టి మొత్తం ఎవరైనా రానియకుండా ఎక్కడెక్కడ పెట్టేసి ఆపేస్తున్నారు. అయినా ఒప్పుకోకుండా మేము వాళ్ళతో గొడవ వేసుకొని టౌన్కి వచ్చాము. టౌన్కి వచ్చినా కూడా ఈదుల్లో కూడా కంచెలు వేసి ఉన్నారు, ముళ్ళ కంచెలు వేసి ఆపేస్తున్నారు. పోలీసు బందోబస్తు ఎక్కువ ఉంది. అదే చంద్రబాబు నాయుడు ఇది చేసే పైన ఈ పోలీసులు చేసే పైన మాకే అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు జనాల కోసం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్నట్టుంది. పోలీసు వాళ్ళు ఇది చూస్తూ ఉంటే మాకే భయంకరంగా ఉంది. పోలీసు వాళ్ళు జనాలను కొట్టేదానికే వచ్చినారు కానీ ప్రజలను కాపాడేదానికి పోలీసు వాళ్ళు లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో అదే చేసేదానికే ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు ఇది కదా, కరెక్టే కాదు ఇది. ఇప్పుడుగా నేను మాగలేని మనిషి హాస్పిటల్కి వచ్చినా కూడా పంపించలేదు. వాళ్ళు ఆ టైప్లో చేస్తున్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంక మేము తిరగబడాలి పోలీసు వాళ్ళ మీద. తిరగబడాల్సి వచ్చి టైం వస్తే తిరగబడతాం, తప్పదు. అయితే ముందుగానే చెప్పారు కదా పోలీసులు ఈ జగన్ పర్యటనకు సంబంధించి జనాలు రాకూడదు, పరిమిత సంఖ్యలోనే అనుమతులు ఉన్నాయని చెప్పారు కదా, మరి ఎందుకని చెప్పారు? మేము టౌన్కి వచ్చాము, పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చాము. టౌన్ అంటే నెల్లూరులో ఏదో పనులు ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది. మేము నెల్లూరు అంటే హాస్పిటల్ చూసుకోవడానికి వచ్చాము. పోలీసులు దానికే అనుమతించట్లేదు. పోలీసు సస్తే సావండి, మేము పంపించేది లేదని మాట్లాడుతున్నారు పోలీసులు. ఈరోజు కూడా ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. అసలు ఇక్కడికి రావడానికి ఎలాంటి ఇబ్బందులు? ఒకటండి, చూసేదానికి అతను ప్రజానాయకుడు, ఎవరెవరు అభిమానంతో వస్తారు కాదంటం వల్ల జనాలు విపరీతంగా వస్తున్నారు. కానీ జగన్కు భద్రత అనేది కల్పించాలి కానీ ప్రజల్ని జనాలు రానియకుండా ఎక్కడెక్కడ అన్ని బారికేట్లు పెట్టి ముళ్ళ కంచెలు వేసేసి అడ్డుకుంటే ఆగుతారా ఏంది? సరే ఆపుతారు. రేపు అనేది ఉంటుంది. రేపు వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఇట్టే ఉంటుంది. జగన్కి భద్రత కల్పించమండి, అంతేగాని ఈ విధంగా పబ్లిక్ కూడా ఇబ్బందిగా ఉంది.
ఇప్పుడు మాగానే కాదు పబ్లిక్ ఇబ్బందిగా ఉంది. మెయిన్ జగన్కు భద్రత కలిగించమనండి. అంటే జగన్ పర్యటనకు సంబంధించి నెల్లూరు నగర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా శ్రేణులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ జగన్ చూసేందుకు వచ్చినప్పటికీ ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలు విధించడంతో వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద అంటే జగన్ సంబంధించి జగన్ పర్యటనలో జనాలను అడ్డుకోవడం కాదు, జగన్కు భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు ఇటు స్థానికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇలాంటి ఇబ్బందులు కలిగించడం సరికాదు. అయితే మొత్తం మీద అంటే అవసరమైతే పోలీసుల మీద తిరగబడైనా సరే జగన్ పర్యటనలో పాల్గొంటామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. నెల్లూరు నగరంలో అదేవిధంగా ఈరోజు జగన్ పర్యటనలో సంబంధించినటువంటి ఈ ఉత్కంఠ అనేది ఏ మేరకు దారితీస్తుందనేది మరికొంత సమయంలో ఆయన జగన్ కూడా నెల్లూరుకు చేరుకొనున్నారు. దానికి సంబంధించి ఈ శ్రేణులంతా కూడా ఏ విధంగా కట్టడి చేస్తారు పోలీసులు, అదేవిధంగా పోలీసుల ఆంక్షలు ఏ మేరకు ఉపయోగపడతాయని చెప్పి కూడా కొంతవరకు వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామన్ పరమేశ్వర్ మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.